నమో వెంకటేశాయ. ఒక రాజ్యంలో విజయుడు అనే ఒక రాజు ఉండేవారు. అతడు ఎప్పుడూ నాకంటే తెలివైన వారు ఎవరైనా ఉంటారా అని తరచూ మంత్రిని అడిగేవారు. మంత్రికేమో మొహమాటం కొద్దీ కాదంటే రాజుగారు ఎక్కడ కోపంతో శిక్ష వేస్తారో అని, మీకంటే తెలివైన వారు నాకు తెలిసి ఎవ్వరూ లేరు ప్రభూ అని చెప్పేవారు. అయితే ఒకరోజు రాజుగారు నిండు సభలో తన గురించి గొప్పలు చెప్పడం మొదలుపెట్టారు. ఊరికే ఉండక మంత్రిని కూడా మీరేమంటారు మంత్రిగారు అని అడగడం మొదలుపెట్టారు. రాజు గురించి ప్రజలు ఎవరైనా పొగిడితే సంతోషంగా ఉంటుంది, కానీ ప్రజల ముందర రాజు గురించి రాజే పొగుడుకుంటే ఏమైనా బాగుంటుందా అని మంత్రిగారు మనసులో అనుకుంటూ మంత్రిగారికి ఏమి చెప్పాలో తోచలేదు. ఎలాగైనా రాజుగారిని ఈ అలవాటు నుంచి బయటపడేటట్లు చేయకపోతే సమస్య అనుకున్నారు ఆయన. మన రాజ్యం పొలిమేరలో ఉన్నటువంటి గోపాలపురంలో చాలామంది తెలివైన వారు ఉన్నారంట ప్రభూ. మీరు ఒకసారి సమయం తీసుకొని చూడటం మంచిది. ఆ ఊరి జనాల కంటే మీరే తెలివైన వారని తెలిసిపోతే చాలా బాగుంటుంది. అలా మీ గొప్పతనం మరింత మందికి తెలుస్తుంది. అయినా వారెవ్వరూ మీ తెలివితేటల ముందర సరిపోరు అని చెప్పి తప్పించుకున్నాడు మంత్రిగారు. దాంతో రాజుగారికి ఉత్సాహం ఆగలేదు. లేచిందే లేడికి పరుగు అన్నట్లుగా గోపాలపురం ఏంటి, వీళ్ళ తెలివితేటలు ఏంటో చూసేస్తాను అని నేరుగా అక్కడికే బయలుదేరాడు. రాజుగారు గోపాలపురం చేరుకుంటుండగా ఊరి మొదట్లోనే పచ్చటి పొలాలు, ఆ పొలాలలో ఆవులు మేత తింటూ కనిపించాయి. ఆ ఆవులను కనిపెట్టుకున్నటువంటి ఒక పశుల కాపరి కనిపించాడు. అప్పుడు రాజుగారు, ముందుగా వీడిని ఓడిస్తాను, నా తెలివితేటల ముందు వీడి తెలివితేటలు ఏపాటికి అని దగ్గరికి వెళ్ళాడు. నేను నిన్ను 3 ప్రశ్నలు అడుగుతాను, చేతనైతే వాటికి జవాబులు చెప్పు చూస్తాను అన్నారు. పశువుల కాపరి రాజుకేసి వింతగా చూసి, సరే అడగండి అన్నారు. సృష్టిలో అన్నిటికంటే వేగవంతమైనది ఏది అని అడిగారు రాజుగారు. గాలి అని చెప్పాను పశువుల కాపరి. అన్నింటికంటే ఉత్తమమైన జలం ఏది అని అడిగాను. గంగాజలం అని చెప్పాను. అన్నింటికంటే ఉత్తమమైన పాన్పు అని అడిగాను. ఇంకేముంటుంది, చందనం కర్రతో చేసినటువంటిది అని చెప్పాను. భలే భలే, నా మనసులో కూడా ఇవే జవాబులు ఉన్నాయి అని అన్నారు రాజుగారు మెచ్చుకుంటూ. ఆ మాటకు పగలబడి నవ్వాడు పశువుల కాపరి ఎగతాళిగా. ఎందుకు నీవు అంతగా నవ్వుతున్నావు అని అడిగారు రాజుగారు చికాకుగా. తప్పుగా చెప్పినటువంటి జవాబులను సరైన జవాబులని మెచ్చుకుంటున్నావు అందుకే అని మళ్ళీ నవ్వాడు పశువుల కాపరి. సరైన జవాబులు ఏంటివో చెప్పు చూస్తాను అన్నారు రాజుగారు పట్టుదలతో. వీటిలో అన్నిటికంటే వేగవంతమైనది మనసు. ఎడారిల్లో ఎండవేళలా దొరికే నీరు ఉత్తమ జలం. ఉత్తమమైన పాన్పు అమ్మఒడి అని చెప్పాను పశువుల కాపరి. అవును నిజమే అని మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు రాజుగారు. ఇంకొక సంగతి చెప్పనా అన్నాడు పశువుల కాపరి. నేను ఇంతకుముందు చెప్పినవి కూడా జవాబులు సరైనవే, ఇప్పుడు చెప్పినవి కూడా సరైనవే. ఏమిటంటే ఒక ప్రశ్నకు ఒకే జవాబు ఉండాలి అనుకోవడంలోనే అసలు తప్పు ఉంది. ఒక ప్రశ్నకు అనేక జవాబులు ఉండవచ్చు కదా. ఒక రాజ్యంలో అనేక మంది తెలివైన వాళ్ళు ఉన్నట్లే అని అన్నారు పశువుల కాపరి. రాజుగారు నివ్వెరపోయారు. అవును కదా, నేను ఇలా ఎప్పుడూ ఆలోచించనే లేదు. ఒక రాజ్యంలో అనేక మంది తెలివైన వాళ్ళు ఉండవచ్చు కదా. అందరిలోకి తెలివైన వాళ్ళు అంటూ అసలు ఎందుకు ఉండాలి అని ఆయన ఆశ్చర్యపోయాడు. పశువుల కాపరిని అభినందించాడు. అటుపైన ఆయన తెలివితేటల గురించి గొప్పలు చెప్పడం మానేశాడు. అందరిలోనూ తెలివితేటలను గుర్తిస్తూ కాలక్రమేణా మంచి రాజు అని అందరినీ ప్రోత్సహిస్తాడు అనే పేరు తెచ్చుకున్నారు రాజుగారు. ఎన్ని చదువులు చదివినా, ఎన్ని విద్యలు నేర్చినా ఆత్మతత్వము తెలియని మనిషి మూర్ఖుడే కదా. ఓం నమో నారాయణాయ.